హాయ్ హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ పైథాన్ లెర్నింగ్. సో డెవాప్స్ సిరీస్లో భాగంగా మనం ఈ వీడియో సెషన్ ఏం డిస్కస్ చేద్దామంటే సో డెవాప్స్ని నాన్ ఐటీ మెంబర్స్ నేర్చుకోవచ్చు. సో ఈ పాయింట్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దామండి. సో అట్ ద సేమ్ టైం ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తాండి అబౌట్ డెవాప్స్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ గురించి అండి. సో లెట్ us start our video session. Firstly, what is DevOps methodology? సో ఈ DevOps మెథడాలజీ మనకి ఏంటంటే సో ఎవ్రీ ప్రాజెక్ట్ అండి మనకి ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా వచ్చేసి మనకి ఇన్ ఐటీ డొమైన్లో వచ్చేసి మనకి టూ టీమ్స్ ఈస్ మ్యాండేట్ అండి. దట్ ఈస్ డెవలప్మెంట్ టీమ్ అంటున్నామండి, ఆపరేషనల్ టీమ్ అంటున్నామండి. సో డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తాం ఇక్కడ ప్రాజెక్ట్ ఏదైతే మనకి ఆర్గనైజేషన్లోకి వచ్చిందో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ వచ్చేసి మనం ఏం చేస్తారంటే ఎంటైర్ అప్లికేషన్ కావాల్సినటువంటి ప్రోగ్రామింగ్ ద్వారా ఏం చేస్తారంటే ఎంటైర్ సోర్స్ కోడ్ని డెవలప్ చేస్తారండి. సో వీళ్ళు ఇంటర్నల్ గా డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే వెరిఫై చేస్తారండి ఆ పర్టికులర్ అప్లికేషన్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారండి. ఆఫ్టర్ దెన్ సోర్స్ కోడ్ని ఎవరికి ప్రొవైడ్ చేస్తారంటే ఆపరేషనల్ టీమ్కి ప్రొవైడ్ చేస్తారండి. ఆపరేషనల్ టీమ్ రెస్పాన్సిబిలిటీ మనకి ఏంటంటే ఎస్ సర్వర్లో డిప్లాయ్మెంట్ చేసి అండ్ మానిటరింగ్ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేస్తారండి. ఎస్ ఈ విధంగా అయితే మనకి డెవాప్స్ మెథడాలజీ ఉంటుందండి. సో డెవాప్స్ మెథడాలజీ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని చాలా ఫాస్ట్గా అంటే ఒక పర్టికులర్ అప్లికేషన్ చాలా ఫాస్ట్గా డెవలప్ చేసి క్లయింట్కి వెరీ స్పీడ్గా డెలివర్ చేసే ప్రాసెస్ కోసం ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నారంటే డెవాప్స్ మెథడాలజీ యూజ్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ అండి ఐ వాంట్ టు బై వన్ మొబైల్ ఫోన్ అండి. నేను ఒక మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేయాలనుకున్నాను అండి. సో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయండి. సో ఈ కామర్స్ అప్లికేషన్ జస్ట్ లైక్ ఆన్లైన్ తీసుకుందామండి. సో మనకి అమెజాన్ ఒకటి ఉంది, ఫ్లిప్కార్ట్ ఒకటి ఉందండి. నేను మొబైల్ ఫోన్ అయితే పర్చేజ్ చేయాలనుకున్నాను. దాని యొక్క ఫీచర్స్ అమెజాన్లోను యాజ్ వెల్ యాజ్ ఫ్లిప్కార్ట్లో నాకు సేమ్ ఫీచర్స్ ఉన్నాయండి, సేమ్ ప్రైస్ ఆల్సో. నాకు అమెజాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని విత్ ఇన్ 4 days లోపల డెలివర్ చేస్తున్నారండి. సేమ్ ప్రోడక్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 7 days లోపల డెలివర్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఏ ఆప్షన్ మనం చూస్ చేసుకుంటామంటే యాజ్ ఏ కస్టమర్గా అమెజాన్ చూస్ చేసుకుంటాం. ఎందుకు మనకు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి చాలా ఫాస్ట్గా డెలివర్ చేస్తున్నారండి. సో హియర్ ఆల్సో సేమ్ థింగ్ అండి. డెవాప్స్ మెథడాలజీలో సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో అవుతారండి. ఒక పర్టికులర్ అప్లికేషన్ మన ఏదైతే ఆర్గనైజేషన్లోకి ఎంటర్ అవుతుందో ఆ అప్లికేషన్ చాలా ఫాస్ట్గా డెవలప్ చేసి క్లయింట్కి హై క్వాలిటీ ప్రోడక్ట్ని డెలివర్ చేసే ప్రాసెస్ కోసం ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నారంటే డెవాప్స్ అనే మెథడాలజీ యూజ్ చేస్తున్నారండి. సో ద మెయిన్ థీమ్ ఆఫ్ డెవాప్స్ ఈజ్ టు కొలాబరేషన్ బిట్వీన్ ఈ డెవలప్మెంట్ టీమ్కి ఆపరేషనల్ టీమ్కి ఒక బ్రిడ్జ్ లాగా మనకి వర్క్ అవుతారండి. సో డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆపరేషనల్ టీం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళిద్దరికి ఒక బ్రిడ్జ్ లాగా మనకి డెవాప్స్ పర్సన్ వర్క్ అవుతారండి. సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తాను కదా అబౌట్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ సో డెవాప్స్ నాన్ ఐటీ మెంబర్స్ మనం నేర్చుకోవచ్చు. ఎస్ పర్ఫెక్ట్ అయితే మనం ఎవరైనా కూడా వచ్చేసి మనం ఈ డెవాప్స్ మెథడ్ మనం నేర్చుకోవచ్చు అండి. సో ఓన్లీ నాన్ ఐటీ పీపులే కాదండి, ఐటీ పీపుల్ కెన్ ఆల్సో లెర్న్ ద డెవాప్స్. సో కరెంట్ ఇప్పుడు సో వేరే డొమైన్లో వర్క్ చేస్తూ యాజ్ ఎ డెవాప్స్ కెరీర్గా చూస్ చేసిన వాళ్ళైతే ప్రొసీడ్ అవ్వచ్చు అండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దేన్ని ప్రిఫర్ చేస్తున్నారంటే ఎస్ డెవాప్స్ మెథడాలజీని ప్రిఫర్ చేస్తున్నారు. సో ఈ నాన్ ఐటీ పీపుల్ కూడా మనకు వచ్చేసి డెవాప్స్ మెథడ్ మనం నేర్చుకోవచ్చు అండి. సో ఈ డెవాప్స్ మెథడ్ నేర్చుకోవడం మనకి ఎటువంటి ప్రీ రిక్వెస్ట్ అయితే మనకి నీడ్ లేదండి. జస్ట్ ఒక లాజికల్ థింకింగ్ పైన మనకి ఐడియా ఉంటే సో హ్యాపీగా మనం వచ్చేసి డెవాప్స్ మెథడ్ మనం నేర్చుకోవచ్చు అండి. సో అది డిగ్రీ పీపుల్ కావచ్చు, బీటెక్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఎనీ మెంబర్ అండి. సో ఎవరైనా కూడా వచ్చేసి మనకి డెవాప్స్ మెథడ్ మనం చూస్ చేసిన యాజ్ ఎ కెరియర్గా చూస్ చేసి మనకి డెవాప్స్ మెథడ్ అది బెస్ట్ సూటబుల్ అని చెప్పొచ్చు అండి. సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తుంది కదా సో అబౌట్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ గురించి. సో మన పైథాన్ లైఫ్లో వచ్చేసి డెవాప్స్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో March 21st. సో ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 2 months లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ ఉంటుందండి. సో బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మనకి మార్నింగ్ 7 AM నుంచి 9 AM వరకు ఉంటుందండి. అండ్ మండే నుంచి సాటర్డే వరకు అయితే లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయండి. సో అంత ఫ్రీ సెర్చ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో రికార్డింగ్ కంటెంట్ వచ్చేసి మనకి లైఫ్ టైం అవైలబుల్గా ఉంటుందండి. సో క్లాస్ అయిపోయిన వెంటనే సో విత్ ఇన్ 1 hourలో మీకు రికార్డింగ్ కంటెంట్ వచ్చేసి అవైలబుల్గా ఉంటుందండి.
సో వీటితో పాటు మనకి ఏం ప్రొవైడ్ చేస్తామంటే రెజ్యూమే బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూ, కెరియర్ గైడెన్స్, జాబ్ అసిస్టెన్స్ ఆల్సో ప్రొవైడ్ చేస్తుంది. సో అండ్ కోర్ సిలబస్ అండి క్లౌడ్ ఇంట్రొడక్షన్, డెవాప్స్ ఇంట్రొడక్షన్, సో లినిక్స్, సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్, మావెన్, జెన్కిన్, సోనార్ క్యూబ్, నెక్సస్, సో క్యూబర్నెటీస్, ప్రొమిథియస్, గ్రాఫానా, టెరాఫామ్, సో ఆర్గో సిడి, ఎస్ ప్లంక్. సో కొన్ని 3 మినిమం రియల్ ప్రాజెక్ట్ మనం పర్ఫామ్ చేస్తామండి. సో థ్యాంక్ యూ.